Amen. విధాన పరిషత్ 20వ సమావేశానికి గౌరవ సభ్యులందరికీ స్వాగతం. సభకు 2 సభ్యులు నూతనంగా ఎన్నుకోబడ్డారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాలేదా? సభ్యులకు సభలో సీట్లను నిర్దేశించమైంది. ఆయా స్థానాల్లో కూర్చోవలసిందిగా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి. Have to acquaint the House that on 8th February 2024, the Governor was placed to address the members of the both houses of the legislature, and true copy of the address has been laid on the table of the House. I am to announce the House that amendments to the motion of thanks to the address by the Governor will be received by the Secretary to State Legislature up to 11 a.m. today. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా శ్రీ జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, Mr. Honorable Chairman, sir, I beg to move that the members of Telangana. జీవన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు నల్ల మన కండువలు ధరించుకొని వచ్చినారు. సభకు ఉచితంగా ఉండదు. దయచేసి మీ కండువాలను తీసేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. నేను గత 14 సంవత్సరాలుగా ఈ సభలో ఉన్నాను అధ్యక్ష. 14 సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రుల్ని అక్కడ కూర్చుని ఈ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాను అధ్యక్ష. కానీ అనేక మంది విఘ్నులు, అనేక మంది మేధావులు, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ సభలో కూర్చుని మాట్లాడినటువంటి సందర్భం చూశాను. ఈనాడు కూడా ఈ సభలో అనేక మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, అనేక మంది గొప్ప వ్యక్తులు, మాజీ ఉన్నారు అధ్యక్ష. కానీ ఈ సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని విరమించుకుని ఈ సభకు బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు, ఈ సభ యొక్క విలువలను కాపాడేంత వరకు, ఈ సభ యొక్క పరిస్థితుల్లో కూడా గౌరవాన్ని మీలాంటి వారు ఈ సభ ఇస్తున్నారు. మాట్లాడండి మీరు ఈ సభా మర్యాదనే కాపాడలేనటువంటి వారు ఈ సభా మర్యాదని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ సభా మర్యాదని మంటగరిపే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడ మేము ఇవన్నీ కూడా ప్రొసీజర్ని కండక్ట్ చేస్తామంటే కూడా మేము ఏ విధంగా దీన్ని జీర్ణించుకోగలుగుతాం? ఈ సభలో సభ్యులుగా ఉండడానికి తలదించుకునే విధంగా ఈ సభా సభ్యులుగా మేము ఎక్కడ అసలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధంగా ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఈ సభ ఒక ఇరానీ కేసు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈ సభలో ఈ సభ ఎందుకు, ఈ సభ శాంక్టిటీ ఏంటి? గతంలో ఒక పత్రికలో కేవలం పెద్దల సభలో అనేటువంటి ఒక మాట వచ్చినందుకే ఆనాడు ఒక పత్రికాధిపతిని ఈ సభకి ఏ విధంగానైతే సమర్థ ఇష్యూ చేసి పిలిపించినటువంటి సందర్భం ఈ సభకు ఉంది. అటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష ఈ సభకి. కానీ ఈ రోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ సభని ఒక ఇరానీ కేఫ్గా, ఇరానీ అడ్డగా మారింది, రియల్ ఎస్టేట్స్కి బ్రోకర్లకి అడ్డాగా మారింది అనే విధంగా వ్యాఖ్యానించడం అనేటువంటి సిగ్గుచాటు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతకంటే సిగ్గుచాటు మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు రావాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు వచ్చి ఈ సభకు క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు ఈ సభ నడిచేటువంటి అవకాశమే లేదు అధ్యక్ష. ఈ సభ దాంట్లో అర్థం లేనటువంటి అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా మా డిమాండ్. వినండి, నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వారి ఇంటర్వ్యూలో
మాట్లాడినారో ఆ విషయం మీద గౌరవ సభ్యులు నాకు ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు నేను సెక్రటరీ గారికి పంపాను. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు వైస్ చైర్మన్ గారు కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పడలేదు, దానికి ఇంకా ఇద్దరు సభ్యులు ఏర్పడాలా. కాబట్టి ఆ కమిటీకి నేను దాన్ని రిఫర్ చేశాను. కమిటీకి రిఫర్ సభ చేశాను. గౌరవానికి మర్యాదకు సంబంధించినటువంటి విషయం సార్. ఇది మా అందరి సభకి గౌరవానికి మర్యాదకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈ సభ మర్యాదనే లేకుండా ఈ సభ గౌరవమే లేనటువంటి సందర్భంలో కమిటీ ఏం చెప్తుంది? గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి కమిటీ అంటే ఏ ఫామ్లో రావాలనో ఆ ఫామ్లో వస్తే డెఫినెట్గా దేనిపైన మనం స్పందించవచ్చు. బట్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రెండవది అధ్యక్ష సభ ఆర్డర్లు పెడితే అధ్యక్ష ఇది సభ్యత కాదు కదా. ఇది కూడా మరి మీరు కూడా మీరు కూడా మీరు మాట్లాడుతూ అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నారు కమిటీ లేని గిమిటీ లేదని. కమిటీ లేని గిమిటీ మాట్లాడితే ఆ చట్టం ప్రకారమే మీరు సభ్యులు అయినరు. కమిటీ లేనిది అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రెండవది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే రాష్ట్రంలో తిరిగి ప్రజల మద్దతుతోటి వారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి చాలా మంది ఉన్నారు. ఇంతకంటే మాట్లాడాలి చాలా ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. సభను 10 నిమిషాలు వాయిదా వేయడం అయింది.